నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక ఘటన మాత్రం చాలా సంచలనంగా మారింది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కుమ్మర గ్రామంలోని కుమ్మర మల్లన్న టెంపుల్ ఏదైతే దర్శనానికి వెళ్ళిన ఒక ఫ్యామిలీ మీద బీసీ ఎస్టీకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఏదైతే మల్లన్న స్వామి దర్శనానికి ఆ టెంపుల్కి వెళ్ళడం జరిగిందో అక్కడ క్యూ లైన్లో క్యూ లైన్లో ప్రత్యేక దర్శనం లైన్లో ఎక్కువ మనీ డిమాండ్ చేస్తూ డబ్బులు అడగడం జరిగింది. అలా ఎలా డిమాండ్ చేస్తారు, అలా ఎలా అడుగుతారని చెప్పి ఆ ఫ్యామిలీ ప్రశ్నించినందుకు ఆ ఫ్యామిలీ మీద దాడి చేసి ఆ ఫ్యామిలీ కొట్టడం జరిగింది. అలాగే 2 నెలల పసికందు చిన్నారి పాపని ప్రాణాలు తీశారు. ఆ ఫ్యామిలీని కొడుతుంటే ఆ ఫ్యామిలీ అయ్యా ఈ పాప ముఖం చూసి వదిలేయండి అని చెప్పి ఆ కాళ్ళ దగ్గర పండబెడితే ఆ రెడ్డి అనే అహంకారంతో ఆ పాపని ఆ ఫ్యామిలీ మీద దాడి చేసి ఆ పాపని కాలుతో తనడం వల్ల ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ రెడ్డిలనే అహంకారం ఇంకెన్ని రోజులు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎన్ని రోజులను దాడులు చేస్తూ ఉంటారు? రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటావు. ఏంది నీ ప్రజాప్రభుత్వం అంటే? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రశ్నిస్తే చంపుతారా? లాండ్ ఆర్డర్ నీ చేతిలో. నువ్వు ఈ రాష్ట్రానికి హోంశాఖ, ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అంటే మీ రెడ్డిల అహంకారం ఎన్ని రోజులు? అంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుందంటే రెడ్డి వర్ణ కులాల కాళ్ళ దగ్గర లాండ్ ఆర్డర్ పనిచేస్తుంది. పేదలకి న్యాయం జరగదా? ప్లస్ ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు బాధ్యతలు పోయి కేసు పెడితే కేసు తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేయకుండా రివర్స్ ఈ ఫ్యామిలీ మీద మళ్ళీ కేసు ఫైల్ చేస్తారా? మరి ఇప్పుడు ప్రస్తుతానికి కేసు ఫైల్ అయిందంటారు. మరి ఎందుకు రిమాండ్ చేయలే? ఎందుకు అరెస్ట్ చేయలే? ఎవడో సందీప్ రెడ్డి అంట, ఎవడో తుకారాం రెడ్డి అంట, శ్రీనివాస్ రెడ్డి అంట. ఏంది మీ రెడ్డిల అహంకారం? ఇదంత బలిపేంటి మీకు? ఇప్పుడు ఆ పాప ప్రాణాలు తీసుకొస్తారా మీరు? 2 నెలల పాప, కనీసం జాలి లేదురా మీకు మనసులకి? పసికందును ఎలారా, చిన్న పాపను ఎలా తనాలనిపించిందిరా మీకు? ఇన్ని ఘటనలు తెలంగాణలో ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఈ రాష్ట్రం ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఎందుకు మరి ప్రజలకు అండగా ఉంటాను? ఎక్కడ ప్రజలకు అండగా ఉంటాను? ఏం చేస్తున్నావు? ప్రశ్నిస్తే దాడులు చేస్తారా మీరు? ఏదైతే కుమ్మర మల్లన్న సంబంధించిన టెంపుల్ దర్శనానికి వెళ్ళిన ఈ ఫ్యామిలీ మీద ఏదైతే దాడి చేశారో ఇది చాలా దురదృష్టకరం. ఈ ఘటన నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం అంతా ఈ ఘటన చాలా చర్చనీయమైంది. ప్రజలందరూ ఈ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఆ రెడ్డి గారు 8 మంది రెడ్డిలు అంట, సందీప్ రెడ్డి అంట, తుకారాం రెడ్డి అంట, శ్రీనివాస్ రెడ్డి అంట, ఈ సర్పంచ్ అంట, వీళ్ళంతా కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అంట. కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు అయితే అరెస్ట్ చేయరా? కేసులు పెట్టరా? లాండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. పోలీసులో కూడా కొంతమంది రెడ్డిలు ఉంటారంట. నిన్న ఈశ్వరాధన మహారాజు గారు ఇక్కడ రావడం జరిగింది, ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. అలాగే తిరుమల మల్లన్న గారు కూడా రావడం జరిగింది, ఆ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. ఆ ఫ్యామిలీకి భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? ఆ ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? ఇప్పుడు ఆ 2 నెలల పాప ప్రాణాలు తీసుకొచ్చి ఇవ్వగలరా? మరి ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఆ ఫ్యామిలీకి ఎవరు ఆదుకోవాలి? సరే, ఒకసారి ఆ ఫ్యామిలీతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత మల్దేవుని కాడ దర్శనం చేసుకుందామని చెప్పి మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళినాం. అక్కడ మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళకి డబ్బులు తీసుకోలేదు. మేము చూస్తున్నాము. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా నేను చూసిన సైడ్కి నిలబడి మా అత్తమ్మ వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం కూడా పోయి ఇట్లా దర్శనం చేసుకుందామని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళని అడిగిన. నేను ఆ జాతర ఎప్పుడు చూడలేదు. అయితే అక్కడ అడిగితే సరే వెళ్దామని చెప్పేసి మా అత్తమ్మ వాళ్ళు లోపలికి కలిసి ఇట్లా వెళ్తుంటే శ్రీనివాస్ రెడ్డి తలుపేసేసిండు, అంటే గేట్ వేసేసిండు, రావద్దు లోపలికని. ఎందుకు రావద్దు, దర్శనం చేసుకొని వెళ్ళిపోతాం అనేసి మాట్లాడితే మీరు తక్కువ జాతి వాళ్ళు, మీరు ఇక్కడ ఉండొద్దు, లేదంటే మీరు ఒకవేళ దర్శనం చేసుకోవాలి అంటే 100 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకోమని చెప్పిర్రు. గుడికి సున్నమే ఎన్నికే కావాలి మేము. అది మా అత్తమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడ జాతర జరుగుతుంది, కానీ ఎప్పుడు కానీ టికెట్ లేదు అక్కడ. అయితే మేము దర్శనం చేసుకుంటే ఏమవుతుంది, ఎందుకు ఇట్లా నెట్టేస్తుర్రు, మమ్మల్ని దర్శనం చేసుకోండి అని చెప్తే ఇంకా గలీజ్గా ఎవరు రమ్మన్నారు నిన్నటికి, నీకు 100 రూపాయలు, శ్రీనివాస్ రెడ్డి 100 రూపాయలు ఇచ్చి దర్శనం చేసుకునేటట్లయితే చేసుకో, లేకపోతే ఇట్లకెళ్ళి ఇక్కడ కనిపించొద్దని చెప్పేసి ఇట్లా నెట్టేసేసరికి నువ్వెవడు అడగడానికి, మాకు టికెట్ ఇస్తలేవు, టోకెన్ ఇస్తలేవు, అడిగితే కూడా మాకు టోకెన్ అని ఇవ్వు, టికెట్ అని ఇవ్వు, మేము అన్నదానం చేయాలనుకున్నాం కదా, అన్నదానం అన్న చేసాము, లేదంటే గుళ్ళోనన్నా వేస్తాము అని చెప్పేసి అడిగితే ఇంకా అక్కడ ఆయన చాలా రఫ్గా గలీజ్గా మాట్లాడేసిండు. ఇంకా సరే, ఇంకా ఇక్కడ ఇట్లా మాట్లాడుతురు కదా, జాతరలో గొడవ ఎందుకు అని చెప్పేసి సైలెంట్గా వెళ్ళిపోయి అక్కడ రచ్చకట్ట ఉంది, అక్కడ కూర్చొని ఇంకా అంతా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే 18 తారీఖు సార్. అయితే అక్కడ కూర్చొని ఏడుస్తుంటే మా ఆయన, మాకు చిన్న పాప ఉంది సార్, 2 నెలల పాప, ఇంకా పాపని గాలికి పెట్టుకొని ఇంకా ఎన్ని రోజులు ఉంటారు, రారా ఇక్కడనే ఉంటారా అని చెప్పేసి జాతరలోకి వచ్చిండు ఇంటి దగ్గర నుంచి.
జాతరలోకి వస్తే అందరూ ఏడవడం చూసి ఏమైంది అందరు ఇట్లా ఏడుస్తురు అని చెప్పేసి మా ఆయన అడిగిండు. అడిగితే ఇట్లా శ్రీనివాస్ రెడ్డి ఇట్లా తిట్టిండురా, ఏ జాతరలో కూడా ఇట్లా మాటలు పడలేదు అని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా ఆడబిడ్డ అందరు కలిసి చెప్పిర్రు. నేను అడిగి వస్తా అని చెప్పేసి వెళ్ళిండు మా ఆయన. అక్కడ పైన వెళ్తే పైన ఎవ్వరు లేరు. ఇక్కడ కొబ్బరికాయలు ఉన్న రూమ్లో ఉన్నారు. అయితే ఈయన ఏం చేసిండు, మా ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా ఇట్లా కోసి చేతులు పెడతామని గలీజ్గా మాట్లాడేసరికి ఈయనకు చెప్పిరు కదా సార్, అదే గ్రూప్లో పెట్టిండు. ఇక చేతులు పెడతా అది ఇది అని చెప్పేసి మా వాళ్ళని ఇట్లా తిట్టిరంట. మీ అమ్మలక్కలను కూడా తిడితే ఏం చెప్పరా మీరు, రెడ్డిలు అయినందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తుర్రా అని చెప్పేసి ఇది ఇట్లనే పెట్టిండు గ్రూప్లో పెట్టినప్పుడు వాళ్ళు చూసిరంటే ఎవరెవరు చూసిరో తెలియదు. అయితే లడ్డు, సారీ సార్, మా ఆయన పేరు విఘ్నం, లడ్డు అని పిలుస్తారు. లడ్డు అక్కడనే ఉన్నాడంట. ఇట్లా పట్టుకోరివన్నీ అది గలీజ్గా పెట్టిండు అది అది అని చెప్పి ఇంకా రెడ్డిస్ వాళ్ళు ఒకరికొకరు కాల్ చేసి తినని పట్టుకున్నారు. మెట్లు దిగి వస్తున్నాడు, తినని పట్టుకొని ఇంకా ఏం ఇక రారా అంటే అంటే శ్రీనివాస్ రెడ్డిని తాత అని పిలుస్తారు. ఏమైంది తాత అని అడగడానికి వెళ్ళిండు. దగ్గరికి వెళ్ళిండు, ఇక మంచిగా పిలిచినప్పుడు దగ్గరికి వెళ్ళిపోయిండు. దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా పట్టుకొని కొడుతూనే ఉన్నారు సార్. శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, సర్పంచ్ కొడుకు సతీష్ రెడ్డి, యేసుమధు, ఇంకా శ్రీకాంత్ రెడ్డి, నలుగురు కలిసి కొడుతూనే ఉన్నారు. ఇంకా అడగట్లేదు, అడుగుతలే, కొడుతుంటే ఇంకా కింద పడిపోయిండు. మా ఆయనకు రాడుంది సార్, ఇంకా కింద పడిపోయిన తర్వాతకి శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండంటే కొబ్బరి నార తీసే రాడు ఉంటుంది కదా సార్, ఆ రాడు తీసుకొని ఇట్లా గొంతు మీద కాలు పెట్టి ఇట్లా పొడవడానికి వెళ్తే కాలు ఇట్లా అనేది తప్పించుకున్నాడు మా ఆయన కింద పడి పక్కన రాయికి తగిలింది. అయితే ఆయనకి ఇక్కడ చిన్న గాయం అయింది సార్. కొడుక నువ్వు నన్నే కొడతా వారాలు అని చెప్పేసి ఇంకా గలీజ్గా మాట్లాడుకుంటా ఈయనని లోపలికి ఈడ్చుకెళ్తుంటే నా కొడుకుని కొడుతున్నారని చెప్పేసి మా అత్తమ్మ కూడా తినంటే వెళ్ళిపోయింది. ఇద్దరు ఇంకా లోపలికి ఉన్నారు, బయట నేను మా ఆడబిడ్డ ఉన్నాం. ఇద్దరం కలిసి ఇంకా కొట్టొద్దు అని చెప్తుంటే వాళ్ళు నలుగురు కలిసి కొట్టిన తర్వాత మీకు ఇట్లయితే కాదురా, మీ కాలు చేతులు 20 మందితో కన్నవే అది ఇది అని చెప్పేసి మా అత్తమ్మని తిట్టుకుంటా ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించుకున్నారు. ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు, 10 మంది వెనక 10 మంది. అసలు ఆడికి 2 రౌండ్లు అయిపోయినాయి సార్. రెస్ట్ తీసుకొని నీళ్ళు తాగుదాం రాండి అన్నట్లు ఎట్లా తాగుతారో అట్లా బాక్సింగ్ ఆడినట్లు ఆడిరు సార్. ఇద్దరికి మా అత్తమ్మకి ఈయనకి ఇద్దరికి 2 రౌండ్లు అయిపోయినాయి ఆల్రెడీ. ఇంకా 3వ రౌండ్కి ఇంకా అందరూ ఒక 15 మంది దాకా ఉంటారు సార్. ఇంకా అప్పుడు వాళ్ళని కొడుతున్నారు. బయట నేను పాపని ఎత్తుకున్నా సార్. నేను ఇంకా ఆయన యేసుమధు ఆయనను ఆడుకుంటున్నాము, కొట్టొద్దు పెద్దయ్య అని ఆడుకుంటున్నాము. ఇంకా మా కొట్టొద్దు తాత, తమ్మునికి ఆ రాడుంది, చిన్న పిల్ల ఉంది తాత అని చెప్పేసి మా ఆడబిడ్డ ఆడుకుంటుంది. వాళ్ళ కాళ్ళ మీద పడితే ఆమె జుట్టు పట్టి గుంజేస్తారు గలీజ్గా, ఎక్కడంటే అక్కడ చేతులు వేసుకుంటా. ఇంకా కొట్టొద్దు మని మేము పోతే ఫస్ట్ మమ్మల్ని కొట్టిండ్రు సార్. వాళ్ళు కొడుతుంటే ఇంకా ఈయన తట్టుకోలేక ఫస్ట్ ఇట్లా పోలీసు వాళ్ళకి 100కి కాల్ చేసిండు. 100కి కాల్ చేసినప్పుడు అన్న సార్ మమ్మల్ని ఇట్లా కొడుతున్నారు రూమ్లో వేసి, నేను దెబ్బలకి తట్టుకోలేకపోతున్నా, రాండి సార్ మీరు కుమ్మెర జాతర కానీ చెప్పి ఇది ఒక్కటే చెప్పనిచ్చిర్రు. ఫోన్ గుంజుకున్నారు సార్ శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఇంకా మేము వీళ్ళని ఫోన్ గుంజుకున్న తర్వాత ఎవరికి ఫోన్ చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొడుతూనే ఉన్నారు. నేను పాపను తీసుకెళ్ళి పాప ముఖం అన్న చూడండి సార్, ఇట్లా పాప ఉంది, నా మౌన్కి ఏమన్నా అయితే నేను నా పిల్ల రోడ్డు మీద పడతామని చెప్పేసి పాపని ఇట్లా కాళ్ళకడ పెడితే కాళ్ళతో తన్నేసింది సార్. పాపని కాళ్ళకడ తన్నేసి అట్లా దూరంగా పడిపోయింది పాప. నాకేసి ఇట్లా కొట్టేసరికి నాకు మైండ్ పని చేయలేదు సార్. నాకు గొంతు బట్టి గట్టిగా ఇట్లా నొక్కి బట్టి ఇట్లా కొట్టగానే అక్కడ కట్టెలు ఉన్నాయి సార్. అది కట్టె గట్టిగా తగలడం వల్ల నాకు స్పృహ లేదు. అయితే మా ఆడబిడ్డ వచ్చి పాపని తీసుకుంది. నాకు పాపని తీసుకోవాలంటే కనిపించట్లేదు సార్. పాప వాయిస్ వినిపిస్తుంది, పాప కనిపించదు. యేసుమధు సార్. ఇంకా మా ఆడబిడ్డ వచ్చి మధురెడ్డి. అయితే మా ఆడబిడ్డ వచ్చి పాపని తీసుకున్న తర్వాత ఇట్లా భుజంకి వేసుకుంటే గట్టిగా ఏడుస్తుంది. ఎప్పుడు మాటకి అట్లా ఏడవలేదు సార్ మా పాప, ఎప్పుడు ఏడవలేదు. అయితే ఆ రోజు గట్టిగా ఏడుస్తుంది. ఇంకా పాప పాల కోసం ఏడుస్తుంది ఏమన్నట్టు ఇంకా ఆమె పాపకైతే పాలు ఇవ్వు నువ్వు పక్కకుండా అని చెప్పేసింది. పాపని తీసుకున్నా ఆగట్లేదు. ఇంకా సరే అని చెప్పి పాలకు ఎట్టుకున్నా. 2 బుక్కలు తాగింది. ఇంకా మళ్ళీ పాలు తాగకుండానే అయింది. ఇంకా ఆ రోజు నుంచి ఈయనకి ఇంకా బాగా కొడుతూనే ఉన్నారు. ఇంకా సర్పంచ్ వచ్చి లోపల కూర్చున్నాడు తూకారాం రెడ్డి, వీళ్ళకు ఇట్లా కాదురా వాళ్ళ
తల్లినాక మిమ్మల్ని కొట్టిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఈ మాటలు అంటున్నారు సార్. సర్పంచ్ కొడుకు మా అత్తమ్మని జుట్టు పట్టి కింది కొంపి కొబ్బరికాయలు తీసుకొని నడుముల మీద కొడుతున్నా. ఆమెకు ముందే కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. ఆమెను వంగబెట్టి నడుముల మీద కొడుతున్నాడు. కొట్టొద్దని ఈయన అడ్డం పోతే ఈయనకు కొబ్బరికాయలు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు సార్. ఇప్పుడు పోయి కొబ్బరికాయలు మొత్తం పగిలిపోయినాయని ఒక పక్కన వాడేసారు వాళ్ళు. ఇట్లా ఈపుల మీద కొడితే కొబ్బరికాయలు నెత్తుల మీద ఈపుల మీద కొట్టి పగిలిపోతున్నాయి సార్ కొబ్బరికాయలు. వాళ్ళందరూ కొడుతున్నారు. ఇంకా అన్న నీ దగ్గర పని చేసిండు అన్న, నా మొగుడు ఎందుకు కొడుతున్నావు అన్న అని సతీష్ రెడ్డిని అడిగిన సార్. నేను ఊర్లో ఎక్కడెక్కడ ఆటలు ఆడింది కూడా నాకు తెలుసు. నేను చూసినా కానీ పక్కకు జరగానే చెప్తున్నాను. నాకు పెళ్ళి 1 సంవత్సరంన్నర అవుతుంది సార్. ఆ ఊర్లో నాకు ఒక్కరు కూడా తెలియదు. అయితే ఆయన అట్లా మాట్లాడుతుంటే తిట్టినా సరే కానీ ఇడిచిపెట్టన్నా, ఆయనకు రాడుంది మీకు తెలుసు కదా అన్న అని చెప్తే ఇంకా ఇడవట్లేదు సార్. వాళ్ళు ఎంత ఇడవకపోయినా లాస్ట్కు పోలీసు వాళ్ళు వచ్చిర్రు, కానిస్టేబుల్. వాళ్ళు ఏ ఊరోళ్ళో తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి తీసుకొని రానికే పోతే నేను పోలీసు వాళ్ళకి అన్న ఫస్ట్ వీళ్ళందరినీ పంపి అన్న, లేకుంటే ఆల్రెడీ ఇక్కడ కానిస్టేబుల్ ఎవరో నాగర్ కర్నూలు కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు సార్. ఆయన ఏం చెప్పట్లేదు సార్, మీరు పోలీసే కదా చెప్పండి అని అంటే నేను చెప్తే వినట్లేదు అంటున్నారు సార్. చెప్పని కూడా లేదు, నేను చెప్తే వినట్లేదు అని చెప్తున్నారు. ఆ సార్ ఇంకా అరే కొట్టకుండా చాలా కొట్టిరు ఇప్పటికీ, ఇంకా ఎందుకు కొడుతురు అని నేను చెప్పిన తర్వాత అడగనీకి పోతే మీరు సివిల్ డ్రెస్ మీద ఉన్నారు, మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పోలీస్ ఆయనను కూడా దబాయించారు. రెడ్డిస్ అందరూ ఈ సతీష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఈయన శ్రీనివాస్ రెడ్డి కలిసి ఇంకా వాళ్ళని పంపించేసారు సార్. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా ఎట్లా అంటే అట్లా కొడుతున్నారు సార్. లాస్ట్కి అయితే ఒక 20 మంది ఒక్కటేసారి రూమ్లోకి వెళ్ళిరు. సర్పంచ్ పక్కనే ఉన్నాడు. చెప్పు తాత అని నేను మా ఆడబిడ్డ బయట నుంచి మస్తు ఏడుస్తున్నాము. ఈయననే సార్. మళ్ళా ఈయనని మా అత్తమ్మని ఇంకా చెరో దిక్కు బట్టి కొడుతురు. ఇక వీడియోలు తీద్దామంటే వీడియోలు తీసే వాళ్ళని అమ్మలక్కలని తిడుతురు. ఇక ఇంకా ఏమనకుండా ఇంకా సార్ వాళ్ళు వచ్చిన తర్వాతకి కూడా ఇంకా సార్ వాళ్ళకి చెప్తురు, మీరు వీళ్ళని తీసుకోపోకపోయినా ఏడ దొరికితాడ నరికేస్తామని ఇంకా పోలీసు వాళ్ళ ముందరనే చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇంకా అట్లా చెప్పుకుంటా మీరు నేను చెప్పినా సార్ ఆ దెబ్బలు చూడలేక ఈ ఊరు ఇడిచిపెట్టన్నా వెళ్ళిపోతాం కానీ వాళ్ళని ఇడిచిపెట్టండి అని చెప్తే కూడా ఇంకా సర్పంచ్ మీరేందా ఇడిచిపోయి జేసీ పెట్టి కూలగొడతాం మేము ఇల్లు అని చెప్పేసి సర్పంచ్ సంతోష్ రెడ్డి ఇద్దరు కలిసి ఇంకా నోటికి వచ్చినట్లు వాగుతున్నారు. ఎప్పుడు చూసినా కానీ ఎవరొకరితో నీ 3 పిల్లలను ముగ్గురితోనే పడుకొని కన్నవేందే నువ్వు, అసలు ఎట్లా పడుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టు సార్. అహంకారం మొత్తం చూపించి కొట్టిన తర్వాత మళ్ళీ కొట్టడం, మళ్ళీ మాటలు అనడం, అలా అహంకారం మొత్తం చూపించి మళ్ళీ మిమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడారు. అక్కడ మమ్మల్ని వాళ్ళని కొట్టిన తర్వాతకి సర్పంచ్ ఏం చేసిండంటే సార్ వాళ్ళని కార్లో ఎక్కించుకొచ్చిండు మాకంటే ముందు. అయితే మాకు కానిస్టేబుల్ వీళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాతకి అప్పుడు మాకేం దొరకలేదు సార్ వెహికల్స్. అయితే కానిస్టేబుల్ వాళ్ళే వెహికల్స్ మాట్లాడి ఎక్కడికి వెళ్ళాలమ్మ మీరు అని అడిగితే నాగర్ కర్నూల్లో ఎక్కడో ఒక చోటు ఉంటామని చెప్పినాం సార్. నాగర్ కర్నూలు అని చెప్పిన తర్వాత వాళ్ళు వెహికల్ మాట్లాడి మాకు నాగర్ కర్నూల్లో దించిపిచ్చిరు. ఆ రోజు ఇంకా మేము పోలీస్ స్టేషన్కి పోయినాం సార్. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాతకి ఇంకా మేము కేసు పెట్టాలని చెప్తే మమ్మల్ని బయట ఉండమని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ సర్పంచ్ కాల్ చేసి చెప్పేసిండు ఆల్రెడీ. సర్పంచ్ ఇంకా వాళ్ళని ఎవరైతే కొట్టిరో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి 8 మంది ఆడేళ్ళు కొట్టిరు అని చెప్పేసి రిటర్న్ మా మీద కేసు పెట్టి కోర్టుకు పంపించేసారు. ఇంకా మేము వెళ్ళి మళ్ళీ సార్ పోయినాము. సార్ మేము కేసు పెట్టాలని వచ్చినాం సార్ అంటే ఫస్ట్ బయటికి వెళ్ళని చెప్పేస్తారు మాకు. మళ్ళీ 3వ సారి కూడా పోయినాము. ఇంకా 3వ సారి పోతే కూడా ఇంకా ఫస్ట్ హాస్పిటల్ పోయి రాపో నువ్వు అని చెప్పేస్తారు. ఇంకా ఆయనకు నడవడానికి చేత అయితే లేదు, ఆమెకు నాకేమో చేతిలో పాప అయింది, ఇంకా నడవనికే చేత అయితే లేదు, ఇంక ఈయనని పట్టుకోనికే వస్తలేదు సార్. ఇంకా